హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మనం ఎవ్రీ సాటర్డే సిపిఆర్ ఇండికేటర్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఒకసారి ఆ సిపిఆర్ ఇండికేటర్ గురించి నేర్చుకుందాం. ఒక స్ట్రాటజీ కూడా డిస్కషన్ చేస్తాం. ఎవరైనా ముందుగా ఈ వీడియో చూస్తున్నట్టయితే మన ప్లేలిస్ట్లో సిపిఆర్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ బేస్ వీడియో చూడండి. బేస్ వీడియో చూసిన తర్వాత మీకు సిపిఆర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. తర్వాత ఈ వీడియో చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. సిపిఆర్ అంటే మనం ఈ 3 లైన్స్ సమాహారం అని మనం ఆల్రెడీ గత బేస్ వీడియోలో నేర్చుకున్నాం. అవి మ్యాగ్నెట్స్ లాగా పనిచేస్తాయని కూడా డిస్కషన్ చేసుకున్నాం. వెనెవర్ అంటే ప్రైజెస్ అనేవి ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు అక్కడ సపోర్ట్ తీసుకోవడం కానీ రెసిస్టెన్స్ తీసుకోవడం కానీ పనిచేస్తుందని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. ఈరోజు ఈ సిపిఆర్ లెవెల్స్, ఇదొక డే సిపిఆర్, ఇదొక డే సిపిఆర్, ఇదొక డే సిపిఆర్, ఇట్లా ఇది డే 1, ఇది డే 2. ఈ రెండింటి మధ్య రిలేషన్ను మనం డిస్కషన్ చేద్దాం. ఒకవేళ సిపిఆర్ అనేది అప్పర్ వాల్యూ ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ లోయర్ వాల్యూ సిపిఆర్ ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఓవర్లాపింగ్ సిపిఆర్ ఉంటే ఎలా ఉంటుంది, ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ సిపిఆర్ ఉంటే ఎలా ఉంటుంది. ఈ మొత్తం 4 సినారియోలు ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాం. ముందుగా హైయర్ వాల్యూ సిపిఆర్ చూద్దాం. హైయర్ వాల్యూ సిపిఆర్ అంటే ఏం లేదు, ఇది డే 1కు సంబంధించిన సిపిఆర్ అనుకుందాం. ఇది ఒక డే 1కు సంబంధించిన సిపిఆర్. అలాగే డే 2కు సంబంధించిన సిపిఆర్ ఇలా ఉందనుకోండి. దీన్ని ఎప్పుడైనా డే 1 సిపిఆర్ కంటే ప్రీవియస్ డే సిపిఆర్ కంటే కరెంట్ డే సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ ఉన్నప్పుడు మనకు బుల్లిష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే ఈరోజు అంటే కరెంట్ డే రోజు బుల్లిష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఓన్లీ ప్రాబబిలిటీ మాత్రమే, ఓన్లీ 50% ప్రాబబిలిటీ మాత్రమే ఉంటుంది. మిగతావి ఏముంటుందంటే ఇంకా మిగతా రిమైనింగ్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేలో క్యాండిల్స్ ఇలా 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 ప్రీవియస్ డేలో ఇలా అయినాయి, ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి. అంటే టుమారో రేపటి సిపిఆర్లో రేపటి సిపిఆర్ పైన క్లోజ్ అయితే క్యాండిల్స్ అనేటివి మళ్ళీ రేపు మనకు ఒకవేళ ఈ ప్రైజెస్ అనేవి ఇక్కడ కరెంట్ డే రోజు ఇక్కడ ఎక్కడో దగ్గర ఓపెన్ అయినాయి, ఇక్కడ ఎక్కడో దగ్గర ఓపెన్ అయిపోయి మళ్ళీ ఎప్పుడైతే ఈ సిపిఆర్ లెవెల్స్కు ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ అవుతాయో అంటే వెనుకకు వస్తాయో అప్పుడు ఇది బుల్లిష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో మనకు అప్పర్ సిపిఆర్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా స్టాక్ అనేది అప్ మూవ్ ఉంటుందని మనం ఏమీ చెప్పలేము. ఫస్ట్ ప్రీవియస్ డే రోజు అనేది ప్రైజెస్ అనేవి కరెంట్ అంటే రేపటి సిపిఆర్ పైన క్లోజ్ కావాలి. క్లోజ్ అవుతూ మళ్ళీ ఎప్పుడైనా సిపిఆర్ దగ్గరికి ప్రైజెస్ వచ్చినప్పుడు పైనుంచి గుర్తుపెట్టుకోండి, పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వస్తాయి. అంటే బుల్లిష్ ఉంటుంది, కానీ ఆ బుల్లిషు ఇట్లా ఈ సందర్భాల్లో ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇదొక 50% ప్రాబబిలిటీ అనుకుంటే ఇదొక 20% ప్రాబబిలిటీ ఉంటుంది. ఇలాంటి సెటప్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా అప్ మూవ్ అనేది ఉంటుంది. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్. హయ్యర్ వాల్యూ సిపిఆర్ మీన్స్ ఈ ఖచ్చితంగా దీన్ని మనం ఏమనుకున్నాం, దీన్ని టీసీ అనుకుంటున్నాం. అంటే అప్పర్ లైన్ టీసీ అనుకుంటున్నాం, బాటమ్ లైన్ బీసీ అనుకుంటున్నాం కదా. అలానే కరెంటు డే యొక్క టీసీ అనేది పైన ఉండాలి, బీసీ అనేది కరెంటు డే యొక్క బీసీ అనేది ప్రీవియస్ డే యొక్క టీసీ కంటే పైన ఉండాలి. అప్పుడు మాత్రమే దీన్ని అప్పర్ వాల్యూ సిపిఆర్ అంటారు. మీకు చూస్తూ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ ఇలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఇది డే 1, ఇది డే 2కు సంబంధించినప్పుడు ఇది అప్పర్ వాల్యూ సిపిఆర్ కాదు, ఇది అప్పర్ వాల్యూ సిపిఆర్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీసీ బాటమ్ సెంట్రల్ పివోట్ అనేది టీసీ కంటే కింద ఉన్నది, దీన్ని అప్పర్ వాల్యూ సిపిఆర్ అనరు. సో దీన్ని ఏమంటారు, దీన్ని ఓవర్లాపింగ్ సిపిఆర్ అంటారు. ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్. ఇట్లాంటి సందర్భాల్లో కూడా బుల్లిష్ ఉంటుంది, కానీ దీంతో పోల్చుకున్నప్పుడు తక్కువ బుల్లిష్ ఉంటుంది, మోడరేట్ బుల్లిష్గా ఉంటుంది. కంపేర్ టు దీంతో ఇదేమో హై బుల్లిష్ ఉంటుంది. మనం ఇచ్చుముగ్గిలో డిస్కషన్ చేసుకుంటాం చూడండి, స్ట్రాంగ్ బుల్లిషు,
వీక్ బుల్లిష్, న్యూట్రల్ బుల్లిష్ అని సేమ్ అలానే ఇదేమో స్ట్రాంగ్ బుల్లిష్ ఉంటుంది. ఇట్లాంటి కేసెస్ ఏమో ఓవర్ ల్యాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ అనేది కొంచెం దీంతో పోల్చుకున్నప్పుడు తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, అంటే అప్ సైడ్ మూవ్మెంట్ ఉండడానికి తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్. అలాగే చూడండి, మీరు తేడాను గమనించండి ఖచ్చితంగా. ఇది ప్రీవియస్ డే సిపిఆర్, ఇది బీసీ టీసీ. కరెంట్ డే సిపిఆర్ అనేది ఇలా ఉండాలి, ఇలా ఉండి ఈ కేసు మాత్రమే, అంటే ఇక్కడ బీసీ అనేది ఇక్కడ ఈ సందర్భంలో బీసీ అనేది టీసీ కంటే పైన ఉన్నది, బీసీ కంటే టీసీ పైన ఉన్నది, కాబట్టి ఇది మాత్రమే హయ్యర్ వాల్యూ సిపిఆర్. సో ఈ సందర్భంలో స్ట్రాంగ్ బుల్లిష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంది. స్ట్రాంగ్ బుల్లిష్ అంటే క్యాండిల్స్ అనేటివి ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎక్కడ రిజెక్షన్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హయ్యర్ వాల్యూ సిపిఆర్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇక్కడ క్లోజ్ అయింది, అంటే ఈ కరెక్ట్ ప్రీవియస్ డేలో ఇలా వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయింది. సో అంత మాత్రాన బుల్లిష్ ఉంటుందని కూడా కాదు. ఎప్పుడైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఏదైనా న్యూస్ ఉన్నది అనుకోండి, న్యూస్ ఉండి క్యాండిల్స్ ఓపెనింగ్ ఇక్కడ జరిగింది అనుకోండి, ఇక్కడ జరిగినంత మాత్రాన సార్ మరి మీరు బుల్లిష్ ఉంటుందని చెప్పారు కదా, బేరిష్ ఉంటుందని అడగడానికి వీల్లేదు. సో క్యాండిల్స్ ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది ఎక్కడ అవుతుందని అది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం అవి ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి అనేది కూడా, అంటే మళ్ళీ ఎక్కడ ఓపెనింగ్ అవుతున్నది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ ఓపెన్ అయింది, ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్, అంటే మరి ఈ సందర్భంలో బుల్లిష్ కాదు కదా, బేరిష్ జరిగింది. సో మనకు ఇవి సపోర్టు అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. కానీ మనం ప్రైజెస్ అనేటివి ఎక్కడ క్లోజ్ అవుతున్నవి, అలాగే ఎక్కడ ఓపెనింగ్ అవుతున్నవి, ఫస్ట్ 15 మినిట్స్ కానీ, ఫస్ట్ 10 మినిట్స్ కానీ, లేదా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎక్కడికి రిజెక్షన్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్ఏ ఉంటుంది, కానీ ప్రైజెస్ అనేవి కింద డౌన్లో ఓపెన్ అయినాయి. డౌన్లో ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ సిపిఆర్ కంటే కింద ఓపెన్ అయినాయి, కరెంట్ డే సిపిఆర్ కంటే కింద ఓపెన్ అయినాయి. అలాంటి సందర్భంలో ఇలా పుల్ బ్యాక్ వస్తుంది, పుల్ బ్యాక్ వచ్చి ఇలా డౌన్ మూవ్మెంట్ కూడా రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ హయ్యర్ వాల్యూ సిపిఆర్లో మనం గమనించాల్సింది ఏంటిదంటే, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ చేసుకోవాలి. ఐదర్ అది అప్ సైడ్ కావచ్చు లేదా డౌన్ సైడ్ కావచ్చు, అకార్డింగ్ టు క్యాండిల్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎక్కడ రిజెక్షన్ అవుతున్నాయి అనే దాన్ని బట్టే మనం ట్రేడ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ మనకు ముందే తెలుస్తుంది ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉంది కాబట్టి రేపు ఇక్కడ ఎప్పుడైతే సిపిఆర్ దగ్గరికి వచ్చినాయి అనుకోండి, పైనుంచి ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయింది ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజెస్ అనేవి ఇలా వస్తుంది, మనకు ఆబ్వియస్గా అర్థమైపోతుంది ఇది బుల్లిష్ ఉంటుంది. ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తుంది. ఇక్కడ తీసుకున్నప్పుడు మన ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది, మన యొక్క స్టాప్ లాస్ అనేది ఈ సెంట్రల్ పీవట్ అవుతుంది లేదా బాటమ్ పీవట్ అవుతుంది. దాన్ని బట్టి మనం 1:2 రిస్క్ అనేది పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయ్యే క్యాండిల్స్ ఇక్కడ వరకు వచ్చింది, పుల్ బ్యాక్ వచ్చినాయి. సో మన యొక్క ఇక్కడ షార్ట్ చేస్తాం, ఇక్కడ షార్ట్ చేసి మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, లేదంటే ఇది అవుతుంది. మన టార్గెట్ అనేది 1:2 అవుతుంది. ఇది హయ్యర్ వాల్యూకి ఉండాల్సిన హయ్యర్ వాల్యూ సిపిఆర్. ఇన్ కేస్ సేమ్ లోయర్ వాల్యూ సిపిఆర్ అనుకోండి, సారీ ఓవర్లాపింగ్ సిపిఆర్, ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్. ఓవర్లాపింగ్ సిపిఆర్ అంటే ఇది బీసీ, ఇది టీసీ. ఇక్కడ చూడండి, బీసీ అనేది టీసీ కంటే కింద ఉన్నది, ప్రీవియస్ డేస్ టీసీ కంటే కింద ఉన్నది, కాబట్టి మనకు ఇది ఓవర్లాపింగ్ సిపిఆర్. ఈ సినారియోలో కూడా సేమ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఎలా ఉంటుందో కానీ కొంచెం ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రైజెస్ అనేవి ప్రీవియస్ డేలో ఇలా మూవ్ అయ్యి ఇక్కడ ఎక్కడో క్లోజ్ అయింది, అంటే ఈ సిపిఆర్ అంటే అప్కమింగ్ సిపిఆర్ కంటే పైన క్లోజ్ అయింది. వెనెవర్ మళ్ళీ ఎప్పుడైనా ప్రైజెస్ అనేవి ఈ లెవెల్స్కి వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తుంది. ఇన్ కేస్ ప్రైజెస్ అనేవి ఇలా ఇక్కడెక్కడో ఓపెన్ అయినాయి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినాయి, మళ్ళీ ఇక్కడికి వస్తే షార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది హయ్యర్ వాల్యూ అండ్ ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్. సో అలానే లోయర్ వాల్యూ సిపిఆర్ ఉంటుంది. లోయర్ వాల్యూ సిపిఆర్ అంటే సేమ్ ఇది ప్రీవియస్ డే సిపిఆర్, ఇది కరెంట్ డే సిపిఆర్. దీంతో పోల్చుకున్నప్పుడు లోయర్ వాల్యూ ఉంది. ఇక్కడ బీసీ అనేది బీసీ కంటే టీసీ అనేది కింద ఉంటుంది, కంప్లీట్గా కింద ఉంటుంది, ఎక్కడ టచ్ కావు. ఈ లైన్స్కి అనేది ఓవర్లాపింగ్ కాదు. ఈ సందర్భంలో ఏంటిది బేర్ ఇష్యూ, ఈ సందర్భంలో బేర్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్స్
ఇక్కడ క్యాండిల్స్ ఇక్కడ ఇలా క్లోజ్ అయింది, అంటే ప్రీవియస్ డే అనేది ఇలా క్లోజ్ అయినప్పుడు నెక్స్ట్ డే ఇక్కడ ఎక్కడో దగ్గర మళ్ళీ ఓపెన్ అవుతుంటుంది. అంటే నెక్స్ట్ డేలో ఇక్కడ ఓపెన్ అవ్వు, మళ్ళీ వెనెవర్ ఈ సిపిఆర్ లెవెల్స్కి వచ్చినప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ మూమెంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్ క్లోజింగ్ అనేది ఇక్కడ జరిగింది, మళ్ళీ రేపు ఓపెనింగ్ అనేది ఇక్కడ జరిగింది అనుకుందాం, గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఇలా వచ్చినప్పుడు ఇలా వచ్చి ఇలా ముందుకు రావడానికి కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. సో లోయర్ వాల్యూ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా వ్యూ అనేది బేరిష్ కాదు. అకార్డింగ్ టు మన ఫస్ట్ 15 మినిట్స్ కానీ 30 మినిట్స్ క్యాండిల్స్ ఎక్కడ రిజెక్షన్ అవుతున్నాయి, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటున్నాయి అనేది ఇంపార్టెంట్. ఇది లోయర్ వాల్యూ సిపిఆర్కి సంబంధించిన వ్యూ. సేమ్ ఒకవేళ ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ అంటే ఇది ప్రీవియస్ డే సిపిఆర్. నాకు కొంచెం స్ట్రేట్ లైన్స్ వస్తలేవు. ఓవర్లాపింగ్ సిపిఆర్ ఇది ప్రీవియస్ డే, ఇది బీసీ, ఇది టీసీ. కొంచెం అంటే ఈ బీసీ లైన్ కంటే టీసీ లైన్ అనేది కొంచెం పైన ఉంది. ఎనీవేర్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు. సో మనకు అవి చూస్తుంటే మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంటుంది. సో ఈ సందర్భంలో ఎలా ఉంటుంది, బేరిష్ వ్యూ ఉంటుంది. వ్యూ మాత్రమే బేరిష్, అంటే మన యొక్క వ్యూ మాత్రమే బేరిష్ అకార్డింగ్ టు క్యాండిల్స్ ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి, ఎక్కడ ఓపెనింగ్ అవుతున్నాయని ఇంపార్టెంట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే క్యాండిల్స్ ఇలా ఎక్కడెక్కడో ఒక దగ్గర తిరిగి అలా ఇక్కడ వచ్చి, అంటే ఈ సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈ సిపిఆర్ కింద క్లోజ్ అయినాయి. రేపు మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడెక్కడో మళ్ళీ ఇంకొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, లేదంటే ఇక్కడే క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఇక్కడ ఓపెన్ అయిన సందర్భంలో మళ్ళీ కరెంట్ డేలో ఇలా పైకి వచ్చేసి ఈ సిపిఆర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఇలా డౌన్ఫాల్ రావడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది. ఒక వ్యూ మాత్రమే 50%, మన యొక్క వ్యూ 50%. మళ్ళీ రేపు క్యాండిల్స్ ఓపెనింగు ఎక్కడ రిజెక్షన్ అనేది అది ఇంకొక 20 to 25% ఉంటుంది ప్రాబిలిటీ. ఇక్కడ ఒక 50% ఉంటుంది, ఇక్కడ ఒక 70% ఉంటుంది. సో ఓపెనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సిపిఆర్ స్ట్రాటజీలో మీకు ఎవరు చెప్పరు, సిపిఆర్ స్ట్రాటజీలో కరెంట్ డే ప్రీవియస్ డే తోటి మనం వ్యూ ఉంచుకుంటాం. అయితే బేరిష్ వ్యూ మనకు బులిష్ వ్యూ అని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ మళ్ళీ ఆ వ్యూని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. క్యాండిల్స్ ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఎక్కడ రిజెక్షన్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనం వ్యూస్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా ఇవి అన్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా పనిచేసి మనకు రిజెక్షన్స్ కానీ సపోర్ట్స్ లాగా పనిచేసి మనకు 1:2 రివార్డ్ చేయడానికి అయితే ప్రాబిలిటీస్ ఉన్నాయి. వీటన్నిటిని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఒకవేళ ఈ ఓవర్లాపింగ్ లోయర్ వాల్యూ సిపిఆర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోజ్ అయింది, రేపు క్యాండిల్స్ అనేవి గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. సో ఇలా హయ్యర్ వాల్యూ సిపిఆర్ అండ్ లోయర్ వాల్యూ సిపిఆర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూద్దాం ఒకసారి. వ్యూ మాత్రమే హయ్యర్ వాల్యూ సిపిఆర్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉన్నంత మాత్రాన మనకు ఖచ్చితంగా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంటుందని చెప్పలేము. కానీ క్యాండిల్స్ ఓపెనింగ్ను బట్టి మనకు డిసైడ్ కావాల్సిన అవసరం ఉంటుంది. లోయర్ వాల్యూ సిపిఆర్ ఉన్నంత మాత్రాన మనకు బేరిష్ వ్యూ అనేది కాదు. అంటే వ్యూ మాత్రమే బేరిష్, ఖచ్చితంగా బేరిష్ 100% బేరిష్ ఉంటుందని చెప్పలేము. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైనా అవి పుల్ బ్యాక్, ఆ ఓపెనింగ్ ఫస్ట్ 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ క్యాండిల్స్ ఓపెనింగ్ అనేటివి లేదా ఎక్కడ అవుతున్నాయి, ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టే మనకు ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ 15 to 30 మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంని బట్టి మనం డిసిజన్ తీసుకుంటాం. అలాగే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్నట్టయితే మనం డైలీ ఆప్షన్ చైన్ డాటాను మీద ఒక వీడియో చేస్తున్నాం. ఇలా మీరు ఒక సిపిఆర్ మీద మీకు ఒక వ్యూ ఉన్నది, ఇది ఒక 50% ఉన్నది, ఇది ఒక 50% ఉన్నది, ఓపెనింగ్ అనేది ఒక 20% ఉన్నది. అక్కడ ఒక ఆప్షన్ చైన్ డాటాను మీరు పరిశీలించుకోండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్, స్ట్రాంగ్ సపోర్ట్ అనేవి వీటితో మ్యాచ్ అయినాయి అనుకోండి, మీరు ఇంకా హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ అనేవి తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. సో వీటిని ఒకసారి మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. అంటే మనకు ఇది ఒక 50%, ఇది ఒక 20%. ఎట్ ద సేమ్ టైం ఆప్షన్ చైన్ డాటాను చూసుకున్నారనుకోండి, ఇంకొక 5 to 10% పెరగడానికైతే ప్రాబబిలిటీ ఉంటుంది. ఒకసారి ఈ హయ్యర్ వాల్యూ అండ్ లోయర్ వాల్యూకి సంబంధించిన సిపిఆర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది నిఫ్టీకి సంబంధించిన చార్టు. ఈ నిఫ్టీకి సంబంధించిన చార్ట్ చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇది 17th, ఇది 17కి సంబంధించిన సిపిఆర్. ఇక్కడ చూసారు ఇది డౌన్ వాల్యూ సిపిఆర్, ఇక్కడ డౌన్ వాల్యూ సిపిఆర్,
ఇక్కడ దీంతో పోల్చుకున్నప్పుడు ఇది అప్పర్ సిపిఆర్. వీటిలలో ఎలా రియాక్ట్ అయింది అనేది చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ఇది నిన్నటి చార్టే, నేను లైవ్ ఎగ్జాంపుల్ అంటే నిన్నటే చెప్తున్నాను, ఎక్కడికో చాలా దూరం తీసుకోవట్లేదు. ఇది నిఫ్టీకి సంబంధించిన చార్టు 5 మినిట్స్లో. ఈ సిపిఆర్ అనే ఇండికేటర్ 5 మినిట్స్లో చాలా ఎక్కువ మంచి అక్యురేట్ తోటి పనిచేస్తుంది. 15 మినిట్స్ చూసుకుంటే మనకు సిగ్నల్స్ అనేవి తక్కువ వస్తాయి. 5 మినిట్స్లో చూసుకున్నప్పుడు మనకు సిగ్నల్స్ ఎక్కువ వస్తున్నప్పుడు అసలు ఈ సిపిఆర్లో పుల్ బ్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మనకు హై ప్రాబబిలిటీ ఇస్తాయి సిపిఆర్లో. ఇది మీకు యూట్యూబ్లో ఎవరు చెప్పరు, చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఇది 18th, ఇది ఇంకా కొంచెం చార్ట్ పెద్ద చేస్తున్నాను. ఇది 18th సిపిఆర్. దీంతో పోల్చుకున్నప్పుడు ఇది లోయర్ వాల్యూ సిపిఆర్ అయినప్పుడు మనం ఏమనుకున్నాం, ఎప్పుడైతే ఈ కరెంట్ డే క్యాండిల్స్ అనేటివి, ఈ కరెంట్ ప్రీవియస్ డే క్యాండిల్స్ అనేటివి ఇక్కడ ఈ సిపిఆర్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, అది కరెంట్ డే సిపిఆర్ కంటే కిందనే క్లోజ్ అయింది. కాబట్టి మళ్ళీ మన వ్యూ ఏంటిది, మనం డిస్కషన్ చేసుకున్నట్టు, ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది, చూడండి పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ నుంచి షార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీ యొక్క ఎంట్రీ క్యాండిల్ సిగ్నల్. దీనికి ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది, అంటే మధ్యలో ఉండేది మీ స్టాప్ లాస్ అవుతుంది. లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళు ఇది కూడా మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 2 టైమ్స్ రాలే, ఈజీగా వచ్చేసింది, ఇక్కడే వచ్చేసింది. లేదా ఇంకా మీరు వెయిట్ చేస్తే ఎక్కువ వ్యూ కూడా వచ్చేసింది. ఇది లోయర్ వాల్యూ సిపిఆర్. నెక్స్ట్ చూద్దాం, ఇదే బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇది 17th రోజు కూడా సేమ్ సినారియో. 17th రోజు కూడా ఇది దీంతో పోల్చుకున్నప్పుడు లోయర్ వాల్యూ సిపిఆర్. ఓపెనింగ్ అనేది ఎక్కడైంది, సేమ్ క్లోజింగ్ అనేది ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది అంటే అప్కమింగ్ డే యొక్క సిపిఆర్ కంటే కింద అయింది. సో మన వ్యూ ఏంటిది, బేరిష్ వ్యూ. కానీ ఎప్పుడైతే పుల్ బ్యాక్, ఈ క్యాండిల్స్ అనేవి ఇక్కడనే ఓపెన్ అవుతున్నాయి, ఇక్కడనే ఓపెన్ అయ్యి ఇక్కడ రిజెక్షన్స్ వస్తున్నాయి, చూడండి. ఇగో ఫస్ట్ రిజెక్షన్, ఇక్కడ ఫస్ట్ రిజెక్షన్, సెకండ్ రిజెక్షన్. సో మనం ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుందో ఇక్కడ తీసుకుంటే ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీకు ఈజీగా 1:2 అనేది రివార్డ్ అనేది ఈజీగా వచ్చేసింది. సో ఇలా ఒకసారి బుల్లిష్ వ్యూకి సంబంధించిన కూడా చూద్దాం. ఇక్కడ ఒకసారి ఇది చూడండి, 4th ఫిబ్రవరి నుండి 5th ఫిబ్రవరి చూద్దాం. ఇది చూసినప్పుడు మనకు హయ్యర్ వాల్యూ సిపిఆర్, అలాగే క్యాండిల్స్ అనేవి ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. కాబట్టి మనకు వ్యూ అనేది బులిష్. సో మనకు క్యాండిల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అయింది, చూడండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అయింది. మళ్ళీ ఎలా ఫాలింగ్ అయింది, ఇక్కడికి వచ్చి ఫాల్ రావడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో ఈజీగా మీ యొక్క రిస్క్ ఇదైతే మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, ఈజీగా వచ్చేసింది, 1:2 అనేది వచ్చేసింది. లేదా ఇక్కడ ఆ కరెంట్ డే యొక్క హై దగ్గర కూడా మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్. చూడండి, ద సేమ్ దీనికన్నా ముందు రోజు చూద్దాం. దీనికన్నా ముందు రోజు కూడా సేమ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఉన్నది. హయ్యర్ వాల్యూ ఇక్కడ చూడండి, ఇది కూడా హయ్యర్ వాల్యూ సిపిఆర్. ఈ డే పోల్చుకున్నప్పుడు ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్. ఇలా దీని పైననే క్లోజ్ అయింది. ఎనీహౌ మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయింది. ఎనీహౌ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నాయి, చూడండి. ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్. సో మనం ఇక్కడ తీసుకుంటే కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఈ క్లోజింగ్ వచ్చిన తర్వాత వెయిట్ చేయండి. ఇది మీ యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఈజీగా 1:2 రివార్డ్ అనేది వచ్చింది. ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది హయ్యర్ వాల్యూ సిపిఆర్. ఈ హయ్యర్ వాల్యూ సిపిఆర్లో సేమ్ ప్రైజెస్ అనేవి ఇక్కడే క్లోజ్ అయినాయి. ప్రైజెస్ అనేవి
ఇలా క్లోజ్ అయినాయి, కానీ మళ్ళీ పుల్ బ్యాక్ రాలేదని చెప్పి మనం హర్రీ బరీ ఇక్కడే ట్రేడ్ తీసుకోవద్దు. ట్రేడ్ తీసుకుంటే మనకు ఎక్కడ స్టాప్ లాస్ ఉంటుంది, ఎక్కడ ఎంట్రీ ఉంటుంది, ఎక్కడ ఎగ్జిట్ ఉంటుందని మనకు క్లియర్ కట్ ఐడియా ఉండదు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ట్రేడ్ తీసుకోకపోవడమే ఉత్తమం. మనకు వీక్లీలో 5 డేస్ ఉంటాయి, మనకు 3 డేస్ ఇలాంటి సెటప్స్ వచ్చినప్పుడు అట్లాంటి ట్రేడ్ హై ప్రాబబిలిటీ ట్రేడ్లలో సెటప్లలో ట్రేడ్ చేస్తే మనకు మంచి రిటర్న్ రావడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. మనం ట్రేడ్ చేయకపోతే అది కూడా ఒక ట్రేడ్గానే పరిశీలించండి. ఇప్పుడు మనకు ఇట్లాంటి సెటప్స్ 3 డేస్ వచ్చినాయి అనుకోండి, ఆ 3 డేస్లలో మీకైతే ఎక్కువ అక్యురసీ ఉంటుంది కదా ప్రాఫిట్ రావడానికి. ఇట్లాంటి సందర్భంలో మీకు అక్యురసీ ప్రాబబిలిటీ అనేది ఉండదు. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మీరు ట్రేడ్ చేయకపోవడమే ఉత్తమం. ఆ 2 రోజులు మీరు లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి చేసిరు అనుకోండి, లాస్ అవుతుంది. అంటే మీరు ఏదైతే 3 రోజుల్లో గెయిన్ చేసిరో ఈ 2 డేస్ లోపల మొత్తం మీరు లాస్ చేసుకోవడం జరుగుతుంది. సో హై ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒకటి ఈ 16th ఫిబ్రవరి ఇది చూడండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో ఇది కూడా ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్. ఓవర్లాపింగ్ అంటే చూడండి, ఇది దీనికంటే ఈ టీసీ అనేది ప్రీవియస్ డే టీసీ కంటే పైన ఉన్నది, బీసీ అనేది టీసీ కంటే డౌన్లో ఉన్నది. కాబట్టి హయ్యర్ వాల్యూ ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్. అట్లా మనకు బుల్లిష్గా ఉండడానికి ప్రాబబిలిటీ మాత్రమే ఉంది. ఎందుకంటే క్యాండిల్స్ అనేవి పైన ఓపెన్ కాలేవు. చూడండి ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, కింద ఓపెన్ అవుతున్నాయి. కింద ఓపెన్ వచ్చేసి ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. మనకు ఫస్ట్ 15 మినిట్స్ లోపల తెలుస్తుంది అది మనకు ట్రేడ్ బై సైడ్ వెళ్ళాలా బెరీ సైడ్ వెళ్ళాలా. కింద ఓపెన్ అయింది కాబట్టి ఆబ్వియస్గా మన వ్యూ అనేది నిన్న ఫస్ట్ సిపిఆర్ని బట్టి బుల్లిష్ వ్యూ ఉండే, ఎప్పుడైతే క్యాండిల్స్ ఓపెన్ కాగానే మన వ్యూ అనేది చేంజ్ అవుతుంది. వ్యూ అనేది చేంజ్ అయిపోయి సో ఇది మనకు బేరిష్ వ్యూ ఉండాలి. ఎప్పుడు ఇక్కడెక్కడో దగ్గర షార్ట్ చేయొద్దు. ఇక్కడెక్కడో దగ్గర షార్ట్ చేస్తే ఏమవుతుంది, లేదా ఫస్ట్ 15 మినిట్స్ యొక్క బ్రేక్అవుట్ క్యాండిల్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ 15 మినిట్స్ ఒక లో అవుతుంది, ఇది అవుతుంది. మీరు ఇక్కడ బ్రేక్అవుట్ తీసుకుంటారు, ఏమవుతుంది, అది కిందికి వస్తుంది. సో ఇలా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైతే సిపిఆర్కి వచ్చినప్పుడు మనం షార్ట్ చేసినాం అనుకోండి, హై ప్రాబబిలిటీ ఉంటుంది, హై ప్రాబబిలిటీ రిటర్న్ ఉంటుంది. సో ఇలా హయ్యర్ వాల్యూ సిపిఆర్ అండ్ లోయర్ వాల్యూ సిపిఆర్ ఒకసారి ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో కూడా మనం చూద్దాం. ఒకసారి ఏమన్నా ఎగ్జాంపుల్స్ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ లోయర్ వాల్యూ నిన్న అంటే లాస్ట్ ట్రేడింగ్ చేయను దానికంటే ముందు రోజు చూసుకున్నప్పుడు ఇది లోయర్ వాల్యూ సిపిఆర్ క్లోజెస్ అనేవి ఇక్కడ చూడండి. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు స్ట్రాంగ్ రిజెక్షన్ జరిగిందా జరగలేదా. సో ఇలా దీంతో పోల్చుకున్నప్పుడు అంతకు ముందు రోజులు పోల్చుకున్నప్పుడు చూడండి ఇది లోయర్ వాల్యూ సిపిఆర్, దీంతో పోల్చుకున్నప్పుడు లోయర్ వాల్యూ సిపిఆర్. ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి సరే పైన ఓపెన్ అయినాయి, కిందికి వచ్చినాయి, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటున్నాయి కాబట్టి మనం ఏమనుకోవాలి, ఎప్పుడైతే సిపిఆర్ని బ్రేక్ చేసినాయి అంటే మన వ్యూ అనేది ఏం కావాలి, బేరిష్ వ్యూలోకి వచ్చేసేయాలి. బేరిష్ వ్యూలోకి వచ్చేసి కిందికి వచ్చేసింది. సో మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది చూడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సిపిఆర్లో పుల్ బ్యాక్స్ ట్రేడ్స్ అనేవి మంచి రిటర్న్స్ ఇస్తాయి. వెన్ ఎవర్ కమ్స్ టు ఇక్కడికి వచ్చేసింది. సో మీ యొక్క రిటర్న్ చూడండి, మీ రిస్క్ ఇంత ఉంటుంది, మీ రివార్డ్ అనేది ఇంత వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇంకొకటి, ఇది ఈ సిపిఆర్ని చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు ఈ సిపిఆర్ అనేది ఈ 16th సిపిఆర్ను 17th సిపిఆర్ చూసినప్పుడు ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ అయినంత మాత్రాన బుల్లిష్ వ్యూ కాదు. ఎందుకు, జస్ట్ వ్యూ మాత్రమే బుల్లిష్. చూడండి కింద ఓపెన్ కాగానే మన యొక్క వ్యూ ఏమవుతుంది, బేరిష్గా మారి ఎప్పుడైతే ఈ ప్రైజెస్ ఈ లెవెల్స్కి రాగానే డౌన్ సైడ్ మూమెంట్ రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇలా మీరు ఈ సిపిఆర్ను ఇలా వాడుకోండి, మంచి రిటర్న్స్ రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది. ఇందులో ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది, అది మనం డిస్కషన్ చేసి R1, R2, R3, S1, S2 గురించి కూడా కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. అవి మన ఛానల్ ద్వారా ప్రతి సాటర్డే అప్లోడ్ చేసుకుందాం. సో మీకు ఏ విషయమైనా అంటే మీరు అర్థమైంది అర్థం కాలేదు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏదైనా స్టాక్ గురించి డిస్కషన్ చేయాలన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మీరు లైక్ చేస్తే మాకు మోటివేషన్ ఫీల్ అయ్యి ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలనిపిస్తుంది. సో ఇందులో ఉన్న స్ట్రాటజీస్ మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి.